సార్ చెప్పండి. యాక్చువల్‌గా మనకి ఎస్‌డిలో కోర్ అంటే ఈ షిప్పింగ్ డీటెయిల్స్, ప్రైసింగ్ ప్రొసీజర్ అండ్ అవుట్‌పుట్ డిటర్మినేషన్ అని చెప్పారు సార్. అది కరెక్టేనా సార్? ఈ 3 అనేది Yes. ఆల్మోస్ట్ ఎవ్రీ సపోర్ట్ ప్రాజెక్ట్‌లో కూడా Yes. మ్యాండేటరీ వస్తున్నాయని చెప్తున్నారు. ప్రైసింగ్ ప్రొసీజర్, అవుట్పుట్ డిటర్మినేషన్, షిప్పింగ్ అంతే. దాంట్లోనే వస్తాయి బాగా ఎర్రర్స్. ఎంటర్ప్రైజ్ శక్తి సాధారణంగా ఎవరైనా కరెక్ట్ గా డిజైన్ చేస్తారు. ఎంటర్ప్రైజ్ Yes. శక్తి పెద్దగా రావు. I've seen lot of videos on YouTube also, sir, before coming to your class actually. All of them are just giving configuration. But from your side, what we are having is real-time experience for documents like blueprint or minutes of meeting. Nobody will say about minutes of meeting. సార్ నా ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు యుఎస్ లో, కెనడాలో ప్రాజెక్ట్ లీడర్, ప్రాజెక్ట్ మేనేజర్లుగా వర్క్ చేస్తున్నారు చూడండి. నా వర్క్ నేర్చుకున్న వాళ్ళు అర్థమైందండి. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్, We are blessed to have your teaching, sir. That's what I meant to say. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్. యాక్చువల్ గా ఏంటంటే రియల్ టైం ఇట్స్ టోటలీ డిఫరెంట్ సార్. ఎవరు చెప్పట్లేదు. ఓన్లీ కన్ఫిగరేషన్ ఇస్ నాట్ వాట్ ఎవ్రీబడి వాంట్స్. హౌ టు కమ్యూనికేట్ విత్ యువర్ సుపీరియర్స్, వాట్ ఈస్ ద డాక్యుమెంటేషన్, హౌ యూ సెండ్ ఈమెయిల్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్మాల్ థింగ్స్ ఆర్ వెరీ మ్యాండేటరీ. అసలు మీకు దీంట్లో చాలా మంది ఈసీసీ నేర్చుకున్నారు. చందు గారు మేబీ కొంతమంది అసలు ఎంఓఎం అంటే ఐడియా లేదు చాలా మందికి బిఫోర్ దాట్. అదే మీరు ప్రాజెక్ట్కి వెళ్తారు ఈ రోజు అండి, మనం 3 years పెట్టుకుని వెళ్తాం ప్రాజెక్ట్కి. 3 years పెట్టిన వాళ్ళకి ఏమవుద్దండి, మీకు ప్రాజెక్ట్ మేనేజర్ వర్క్షాప్ కండక్ట్ చేయండి, ఎంఐఎం స్థాయి. ఎంఐఎం అంటే ఏంటి? పక్క కన్సల్టెంట్ ఏమడుతారండి మీరు? ఎఫ్ఐ కన్సల్టెంట్ని నార్మల్గా కన్ఫిగరేషన్ ఒక్కటి నేర్చుకుంటే మీరు జాబ్ ఎలా చేయగలరండి? చేయలేరు కదా అసలు. కరెక్ట్ అన్నట్టు లేదు సార్. యాక్చువల్ గా ఇప్పుడు లేటెస్ట్ గా కూడా ఈసీసీ కూడా చెప్పట్లేదు, ఓన్లీ S4 HANA వస్తున్నాయి. యాక్చువల్ గా లేటెస్ట్ అన్నీ కూడా అన్ని ఒక కన్ఫిగరేషన్ ఒక్కటే నేర్చుకుంటే మీరు జాబ్ చేయగలరా? చేయలేరు. నాట్ ఎట్ ఆల్.